ఇలా ఇక్కడ ఇంటూ బట్టి ఇలా వచ్చి మనం బండి మీద వచ్చి ఇలా వచ్చాం. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ సార్ అన్నట్టు ఇక్కడ డ్రాప్ యాక్చువల్ ఫస్ట్ ప్లానింగ్ ఇలా ఎంట్రీ మ్యామ్, ఇలా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వరకు వస్తాయి. అంటే బండి వరకు వచ్చి బండి నుంచి లెఫ్ట్ తీసుకొని 2 roads లో ఎంట్రీ మ్యామ్. ఇలా ఎంట్రీ వచ్చిన తర్వాత ఈ సైడ్ వాళ్ళు ఇలా వస్తారు. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు ఇలా ఎంట్రీ వచ్చి ఇక్కడ నుంచి 2గా స్ప్లిట్ అవుతారు. ఇలాగ స్ప్లిట్ లోపలికి వెళ్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇది శాండ్ మ్యామ్. ఇప్పుడు శాండ్ ఉందండి అక్కడ నుంచి వచ్చి డ్రాప్ చేసిన తర్వాత ఈ రోడ్లో వస్తారు. ఈ రోడ్లో వచ్చి ఇది మ్యామ్ 18 acres ఎండోమెంట్ ల్యాండ్. సో దీంట్లో మనం ఈ రోడ్డు మనం వేసుకోవాలి. మనుషులు నడిచేవచ్చు కదా, ఉంది కదా ఆ ఫోటో చేసి నెక్స్ట్ ఫ్యూచర్ మళ్ళీ ఉందండి. మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఏం చేస్తున్నాం? వై నాట్ యూ మేక్ ఇట్ 1 entry? బెటర్ కదా సార్, ఎందుకంటే ఇక్కడ బస్ వచ్చి అక్కడ బస్ వచ్చి స్టాండ్ ఉన్న చోట అనుకుంటున్నాం సార్. ఆ స్టాండ్ ఉన్న చోట కాబట్టి ఇప్పుడు ఒక ఎంట్రీ ఇస్తే ఘాట్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది సార్. కనెక్టింగ్ రోడ్ ఇస్ జస్ట్ హైవే. లేదంటే మీరు అన్నట్టు 2 ఒకే సార్ మనం మనకి కోరుకొండ నుంచి జగన్పేట అక్కడికి వస్తాయి సార్. నువ్వు ఘాట్ హ్యాండిల్ చేయాలి కదా. చూసి ఘాట్ హ్యాండ్లింగ్ లో బోత్ సైడ్స్ నుంచి వదిలేస్తే దెర్ విల్ బి మోర్ సర్జ్ ఎట్ ది ఘాట్. యూ సీ ఫ్రమ్ సింగిల్ సైడ్ అంటే యూ విల్ హ్యావ్ అండర్స్టాండింగ్. ఎంతమంది బయటకు వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. మీరు బోత్ సైడ్స్ నుంచి వదిలేస్తుంటే వచ్చేస్తుంటారు వాళ్ళందరూ ఘాట్కి. మధురపూడి మీదుగా వచ్చి తొర్రేడు మీద జాయిన్ అవుతుంది, సీతానగర్ రోడ్ జాయిన్ అవుతుంది. ఇలా వచ్చే వెహికల్స్ 2 ways లో వస్తాయి. ఒకటి రాపాక మీదుగా మనకు కోనవరం మీదుగా ఒక రోడ్డు ఉంది, డబుల్ రోడ్, అది అలా అయినా రావచ్చు. సింగిల్ రోడ్ ఒకటి ఉంది త్రూ కోటికేశవరము రాపాక జంక్షన్ దగ్గరికి సింగిల్ రోడ్ ఉంది, అలా కూడా వస్తాయి. సో ఇలా వచ్చిన వాళ్ళకి ఫ్రమ్ సీతానగరం నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా మనకు ఈ రోడ్ నుంచి ఒక 1/2 kilometer ముందు చూసామంటే ఇలా ఎంట్రీ ఘాట్ దగ్గరికి ఇలా ఎంట్రీ వస్తారు. పీపుల్ కమింగ్ ఫ్రమ్ రాజమండ్రి సైడ్ వాళ్ళకి ఇటు క్రాస్ అయిన తర్వాత 3 exit పెట్టాం. అక్రాస్ 3 exits. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత ఈ మెయిన్ రోడ్ కూడా ఎగ్జిట్ పెట్టుకుంటే 4 exits అవుతాయి. అక్రాస్ 4 exits అందరూ బయటికి వెళ్తారు. లెఫ్ట్ వచ్చిన వాళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోతారు, రైట్ వచ్చిన రైట్ వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ప్లాన్. ఇక్కడ స్పెసిఫిక్ గా విఐపీస్ కి అది మేము ప్లాన్ చేసుకోవట్లేదు. సో లెఫ్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఎంట్రీ, రైట్ నుంచి వచ్చేవాళ్ళు ఎంట్రీ. సో ఇక్కడ మనం హోల్డింగ్ ఏరియా లాగా పెడుతున్నాం. హోల్డింగ్ ఏరియా ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి కాసేపు హోల్డ్ చేయడము, ఫుడ్ పక్కన కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెడుతున్నాం. సో అంటే మనం అక్కడ ఏదైతే ఇప్పుడు 17 acres కాట్ వరకు హిల్ దగ్గర అది కూడా చెప్తే సార్ క్లారిటీ. పుష్కర్ పెట్రోల్ బ్యాంక్ సైడ్ హోల్డింగ్ ఏరియా ఉంది, ఇటువైపు కూడా ఉందా? హోల్డింగ్ ఏరియా హోల్డింగ్ ఏరియా. నెక్స్ట్ ఇంకోటి పెట్రోల్ ఇప్పుడు ఆర్టీసీ నుంచి మీకు ప్లాన్ అర్థమైందండి. బోత్ సైడ్స్ నుంచి అటు ముగ్గళ్ళ నుంచి వచ్చేది ఉంటే అటు సైడే బస్సెస్ ఆపి పబ్లిక్ పిల్గ్రిమ్స్ దిగి ఇలా వస్తారు ఇటు. సిమిలర్లీ ఇటు ఒకవేళ మనకి కాతేరు నుంచి వస్తే కనుక ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఇసుక 2 sides ఉంది కదా, అక్కడ 6 acres ఉంది, అక్కడ దిగి దే కమ్ ఇన్ సైడ్ ఆన్ ద బండ్ రూట్. అంటే ఈవెన్ ఈ సైడ్ నుంచి వచ్చిన బస్సులు కూడా ఇక్కడ హోల్డింగ్ ఏరియా నిండిపోతే నెక్స్ట్ ఆ హోల్డింగ్ ఏరియాకి వెళ్ళి డ్రాప్ చేస్తారు. అర్థమవుతుందండి. సపోజ్ ఇది నిండిపోయింది, ఆ బస్సు కూడా టెంపుల్ దర్శనం. ఇక్కడేమో రిమైనింగ్ ఏమేమి యాక్టివిటీస్ మన కంట్రోల్ రూమ్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ పెడతాము, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఎక్కడ పెట్టుకుంటాము, లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎలాగా, ఏమి జనరేటర్ సపోర్ట్ ఉంటుందా ఏంటి అన్నది, ఇవన్నీ కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో ఇది ఫస్ట్ మనకి పోలీస్ సైడ్ నుంచి దిస్ యాక్సెస్ కంట్రోల్ షుడ్ కమ్.